మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వనశంకరి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ అమ్మవారిని దర్శించి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి మహాగౌరీ నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపిణి అర్ధనారీశ్వరి అయిన పార్వతీదేవి అవతారములు అనంతములు. బెంగుళూరు మహానగరంలోని ప్రసిద్ధ కనకపుర రోడ్డులో బనశంకరి ఆలయములో కొలువుదీరిన లోకమాత జగజ్జనని అయిన పార్వతీదేవి బనశంకరిగా, వనశంకరిగా, శాకంబరిగా పిలువబడుతూ ప్రతి నిత్యం అనేక పూజలు, అర్చనలు, అభిషేకాదులతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నది. భవానీ, శివాని, రుద్రాణి రూపి అయిన పార్వతీమాత ఈ గుడిలో బనశంకరి అవతారంలో భక్తులకు సుందర దర్శనాన్ని అందిస్తున్నది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన బనశంకరి మాతను ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చి దర్శించి తరిస్తారు. పరికల్పిత అనల్పకల్పాగమ ప్రతిమాన శోభా విభాసురంపైన ఈ దేవాలయంలో నిత్య పూజలు అందుకునే బనశంకరీదేవి జ్ఞానప్రదాయిని, వేదజనని, ప్రణవస్వరూపిణి, సర్వశక్తి సమన్విత, సర్వబాధాప్రశమని, కార్యసిద్ధి ప్రదాత, దారిద్ర్య దుఃఖ భయహారిణి, పాపహారిణి, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి, త్రైలోక్య పూజిత, అఖిలేశ్వరి. సువిశాల ప్రాంగణంలో సర్వాంగ సుందరమైన కట్టడములతో, బహుసుందరమైన స్తంభ సముదాయములతో, ధ్వజస్తంభ ప్రాకార గోపురములతో విరాజిల్లే ఈ దేవాలయ ప్రాంగణము ప్రశాంత వాతావరణముతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలుగజేస్తుంది. ఈ ఆలయం పైభాగంలో 4 వైపులా అనేక దేవతా విగ్రహములు ఎంతో అందాన్నిస్తాయి. భారతదేశంలోని అన్ని ప్రాంతముల నుండి వేల సంఖ్యలో భక్తులు ఈ గుడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని, కోర్కెలు కోరుకొని రకరకాల పూజలు చేయిస్తారు. సంవత్సరం పొడవునా ఈ అమ్మవారికి పూజాది కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ గుడిలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 4:30 నుండి 9 గంటల వరకు ప్రదర్శన వేళలు. ప్రతిరోజు సంక్రమించే రాహుకాలంలో పూజలు చేయించుకొనుటకు దేశ విదేశాల నుండి భక్తులు ఇక్కడికి విరివిగా వస్తారు. ఈ రాహుకాలంలో విశేష పూజలు చేస్తే తమ కష్టాలు, బాధలు తీరుతాయని భక్తులకు అపారమైన విశ్వాసం. ధ్వజస్తంభం పక్కనున్న గట్టుపై ఉప్పును పోసి ఆరోగ్య సంపదలిమ్మని భక్తులు కోరుకొనుట ఇక్కడ ఒక విశేషం. కుండలాంటి శిలపై భక్తులు చేతులు ఉంచి మనస్సులోని కోరికలను చెప్పుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆ చేతులు అసంకల్పితంగా అలా ముందుకు జరుగుతాయి. అప్పుడు భక్తులు తమ కోరిక తీరుస్తుందని నమ్ముతారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో ఈ విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మామూలు పూజల కన్నా రాహుకాల పూజలకు భక్తులు మిక్కిలిగా ప్రాధాన్యతనిస్తారు. భక్తులు కూరగాయలతో అమ్మవారిని అలంకరించి దీపారాధనలు చేసి శాకంబరీదేవిగా ఎంతగానో పూజించుట
ఇక్కడ ఆనవాయితీ. ఆలయ ప్రాంగణములో చాముండేశ్వరి, శాకంబరి దేవతలు ఉపాలయాల్లో వెలుగొందుచున్నారు. తులసి కోట ప్రత్యేక ఆకర్షణ. సువర్ణ శోభితమైన బనశంకరి దివ్యధామంలో ఒక పక్క విఘ్నేశ్వరుడు, మరొక పక్క పరమశివుడు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో భక్తులకు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఈ దేవాలయంలో జరుగుట ఒక ప్రత్యేక విశేషం. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో అలరారుచున్న బెంగుళూరులోని బనశంకరి దేవాలయ దర్శనం మహాపుణ్య ఫలం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.